నాయుడు గారి వంటింటిలోకి మిత్రులకు స్వాగతం, నమస్కారం. మిత్రులారా, మీకు ఆంధ్రమాత అంటే ఎవరు తెలుసా? ఆంధ్రమాత అంటే ఎవరో కదయ్యా, గోంగూరనే ఆంధ్రమాత అని అంటారు. ఈ గోంగూరలో ఎన్ని రకాల పోషకాలు ఉన్నాయంటే చాలా ఉన్నాయి. అందులో ప్రోటీన్స్ 27% దాకా ఉన్నాయి, ఐరన్ ఉంది, విటమిన్స్ ఉన్నాయి. వీటి వల్ల కొలెస్ట్రాల్ తగ్గించబడుతుంది, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గించబడుతుంది. ఇలాంటి మన గోంగూర పప్పు తయారు చేసుకోవాలంటే కావాల్సిన పదార్థాలు ముందుగా 3 గ్లాసుల కందిపప్పు, వాటికి 6 గ్లాసుల నీళ్లు. అసలు కందిపప్పులో ఎన్ని పోషకాలు ఉన్నాయంటే, నాన్ వెజ్లో ప్రోటీన్స్ అని వెతుక్కునే వాళ్లకు కందిపప్పులో ఉన్న ప్రోటీన్స్ వింటే ఆశ్చర్యపోతారు. కందిపప్పులో మటన్కు మించిన పోషకాలు ఉన్నాయి, ప్రోటీన్స్ ఉన్నాయి, విటమిన్స్ ఉన్నాయి. సో ఈ పప్పులోకి మనం చూసాం కదా, అందులోకి కాసింత పసుపు వేసుకున్నాం, మన చిన్న మంట మీద ఉడికిస్తున్నాం అన్నమాట. ఏది పప్పును దాన్ని. నెక్స్ట్ వచ్చేసి ధనియాలు 2 స్పూన్లు, మెంతులు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, ఎల్లిపాయలు 1 గడ్డ ఒలుచుకోవాలి, నీట్గా పొడిసి పక్క పెట్టుకున్నాము. నెక్స్ట్ ధనియాలు, మెంతులు, జీలకర్రను మనం మంచిగా వేయించుకున్నాం ప్యాన్లో. ఈ మిశ్రమాన్ని మనము మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని అందులోకి మనం తీసి పెట్టినట్టు ఎల్లిపాయలని వేసుకోవాలి, మెత్తటి ముద్ద చేసుకొని పక్కా పెట్టుకుందాం. నెక్స్ట్ మనము ఈ ఉడికిస్తున్న పప్పు ఉంది కదా, ఇది కందిపప్పు. ఆ కందిపప్పులోకి 20 పచ్చిమిర్చి వేసుకుందాం మేము. 20 పచ్చిమిర్చి మీకు కావాలంటే తగ్గించుకోండి, అది మీ ఇష్టం. అంటే మిరపకాయలు మీరు తినే కారణం బట్టి. మనము నీట్గా మంచిలో కడిగి పెట్టుకున్నటువంటి గోంగూర నీట్గా కడుక్కోండి, అయితే దాంట్లో చిన్న చిన్న ఇసుక ఉండొచ్చు. ఆ గోంగూరను అందులోకి వేసి, ఏది మన కుక్కర్లోకి వేసి, ఆ తర్వాత కాసింత కరివేపాకు, నెక్స్ట్ కొత్తిమీర. ఈ కొత్తిమీర వేసిన తర్వాత మనము మిక్సీ కొట్టాం కదా, ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఎల్లిపాయలు, ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి నీట్గా కలిపి మూత పెట్టి 3 విజిల్లు వచ్చేదాకా, కాస్త నూనె కూడా వేసాం, 3 విజిల్ వచ్చేదాకా ఉడకనివ్వాలి. 3 విజిల్లు వచ్చిన తర్వాత మనం నీట్గా స్టవ్ బంద్ చేసిన తర్వాత లోపల ఉన్నటువంటి స్టీమ్ బయటికి వెళ్ళేదాకా ఆగాలి. స్టీమ్ మొత్తం బయటికి పోయిన తర్వాత మూత తీసి పక్క పెట్టుకుందాము. స్టవ్ బంద్ చేద్దాం. స్టవ్ బంద్ చేసిన తర్వాత మొత్తం మీరు దాంట్లో స్టీమ్ బయటకు వచ్చి చూడండి. స్టీమ్ మొత్తం బయటికి వెళ్ళాక పైన మూత వేయండి. నెక్స్ట్ కావాల్సినంత రాళ్ల ఉప్పు. ఈ ఐడిన్ ఉప్పులో వద్దండి, ఈ రాళ్ల ఉప్పే ఆరోగ్యకరం. వేసుకోవాలి. నీట్గా మనము పప్పును మెత్తగా వెనుపుకోవాలి. అలా మెత్తగా మనం పప్పును వెనుపుతూ ఉంటే చూసారు కదా ఎలా వచ్చిందో పప్పు. గోంగూర పప్పు, ఆంధ్రమాత గోంగూర. మన నటసింహ ఎస్వి రంగారావు గారికి ఎంతో ఇష్టమైన పదార్థం ఇది. నెక్స్ట్ మనం వచ్చేసి ఈ పప్పుకు మనము తాలింపు వేసుకోవాలి. కొంచెం కాసింత నూనె వేసుకొని ముందుగా అందులోకి తాలింపు గింజలు వేసుకున్నాము. నెక్స్ట్ ఎండుమిర్చి, తర్వాత తాలింపు గింజలు కదా, ఆ తాలింపు గింజల తర్వాత మనం ఎండుమిర్చి వేసుకోవాలి. చూసారు కదా, కాసిన ఎల్లిపాయలు కూడా వేసాం, కాసిన ఉల్లిగడ్డలు, కాసిన కరివేపాకు, కాసిన ఇంగువ వేసి వాటిని బాగా వేయించుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని తీసి మనం పప్పులో వేసి నీట్గా కలిపి పెట్టామంటే గుమగుమలాడే ఆంధ్రమాత గోంగూర పప్పు రెడీ. ఈ అద్భుతమైన వంటకాన్ని మీరు రుచి చూడండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఆశీర్వాదాలు మాకు ఇవ్వండి. థ్యాంక్ యూ. యువర్స్ ఆర్కే. నమస్తే.